జానీ మాస్టర్ వ్యవహారం మీద టాలీవుడ్ సైలెంట్ గానే ఉంది. బయటకు వచ్చి ఏ ఒక్కరూ మాట్లాడడం లేదు. లోపల ఏదో జరుగుతుందనే అనుమానాలు దారితీస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ అయితే బయట ఏ చిన్న ఘటన జరిగినా స్పందిస్తూ ఉంటాడు. కానీ జానీ మాస్టర్ కేసు విషయంలో మాత్రం నోరు విప్పడం లేదు. ఈ విషయంలో నెటిజన్లు సుప్రీం హీరోని ట్రోలింగ్ చేస్తున్నారు. సేఫ్ హ్యాండ్స్ అన్నావు కదా, ఆ హ్యాండ్స్ ఎక్కడున్నాయి? జానీ మాస్టర్ ఇష్యూ మీద ఎందుకు స్పందించడం లేదు అని విమర్శిస్తున్నారు. ఇలాంటి టైంలో మంచు మనోజ్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అమ్మాయికి అన్యాయం జరిగిందంటే అక్కడ మంచు మనోజ్ గొంతు వినిపిస్తుంది. జానీ మాస్టర్ వివాదం మీద స్పందించాడు. జానీ మాస్టర్ ఈ స్థాయికి ఎదిగినందుకు పడ్డ కష్టం నాకు తెలుసు, కానీ ఈ రోజు ఇలాంటి ఆరోపణలు ఆయన మీద రావడం హార్ట్ బ్రేకింగ్ గా ఉందని అన్నాడు. తప్పు చేస్తే ఒప్పుకో, తప్పు చేయకపోతే పోరాటం చెయ్యి, అంతేకాని ఇలా పారిపోవడం కరెక్ట్ కాదు. ఓ అమ్మాయి ఇలా ఫిర్యాదు చేసినప్పుడు పారిపోవడం తప్పు అంటూ హితవు పలికాడు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. వెంటనే స్పందించి విచారణ చేపట్టిన పోలీసులకు థ్యాంక్స్. నిజాలు కోర్టు బయట పెడుతుంది. ఎవరిది తప్పు అనేది న్యాయస్థానం విచారిస్తుంది. అయితే మా ఇచ్చిన హామీ మేరకు ఉమెన్ ప్రొటెక్షన్ సేల్ ను త్వరగా పూర్తి చేయాలి. ఇండస్ట్రీలోని ఏ మహిళ ఒంటరి కాదని, అండగా ఉన్నామనే భరోసా ఇచ్చేందుకు ఆ సెల్ అవసరమని అన్నాడు. మన సమాజంలో చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలు, సిస్టర్స్ అందరికీ ఓ సేఫ్ ప్లేస్ క్రియేట్ చేసేలా సొసైటీని తయారు చేయాలంటూ మంచు మనోజ్ అన్నాడు. ఇలా ఇండస్ట్రీ నుంచి కేవలం మంచు మనోజ్ ఒక్కడే స్పందించి రియల్ హీరో అనిపించుకున్నాడు. యూట్యూబర్ హనుమంత్ విషయంలో అయితే అందరూ పోలోమని రియాక్ట్ అయ్యారు. ట్వీట్ల మీద ట్వీట్లు వేశారు. కానీ అదే ఈ వివాదం విషయానికి వచ్చేసరికి నోళ్లు మెదపడం లేదని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.